మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు చెడిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వీరి కాంబినేషన్లో సినిమాలు కూడా రాకపోవడంతో ఈ ఊహలకు మరింత ఊతమిచ్చాయి. అయితే ఎలాంటి కారణాలతో వీరి మధ్య గ్యాప్ వచ్చిందో కానీ మొత్తం మీద తేడా వచ్చిందనే మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు. జల్సా నుంచి దేవిశ్రీ ప్రసాద్ తో త్రివిక్రమ్ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. మధ్యలో కలేజా మినహాయిస్తే సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు దేవిశ్రీతోనే త్రివిక్రమ్ ట్రావెల్ చేస్తున్నాడు. వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆ సినిమాకు దేవిశ్రీతో మ్యూజిక్ చేయించలేదు. ముందు అనిరుద్ధ్ రవిచందర్ కోసం ప్రయత్నం చేసి ఆ తర్వాత మిక్కీ జే మేయర్ ను ఓకే చేశారు. ఇప్పుడు పవన్ తో త్రివిక్రమ్ చేయబోయే కొత్త సినిమాకు కూడా దేవిశ్రీని దూరంగానే పెట్టాడు. ఇంతకు ముందు వద్దనుకున్న అనిరుద్ధ్నే పవన్ సినిమాకు ఓకే చేశాడు త్రివిక్రమ్. పవన్ త్రివిక్రమ్ సినిమా అంటే దేవికి ఓ రేంజ్ లో అవుట్పుట్ ఇస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. పవన్ అభిమానులు కూడా దేవినే ఇష్టపడుతుంటారు. వరుసగా రెండో సినిమాకు కూడా దేవిశ్రీని వద్దనుకున్నాడంటే ఇద్దరికి ఏదైనా చెడిందా అన్న గుసగుసలు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్నాయి. మరి అసలు నిజం ఏంటో వీరిద్దరికే తెలియాలి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు